అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు విఆర్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిఎం కిసాన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి, అలాగే పిఎం కిసాన్ స్టేటస్ నందు ఫార్మర్ ల్యాండ్ సీడింగ్ అప్డేట్ అయిందా లేదా, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అయిందా లేదా, అలాగే ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా, ఎన్ని విడతలకు డబ్బులు పడ్డాయి, ఒకవేళ డబ్బులు పడకపోతే ఎందుకు పడటం లేదు, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలో తెలియక చాలా మంది రైతులు ఇబ్బంది పడుతుంటారు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ ఉంటుంది. అలాగే కొత్తగా మన ఛానల్ వీడియోని ఎవరు చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ ఎనేబుల్ చేసుకోండి. మన ఛానల్లో వీడియో పెట్టగానే మీకు త్వరగా అప్డేట్ వస్తుంది. ముందుగా ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్ బార్ నందు pmkisan.gov.in అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఈకేవైసీ, నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటాయి. కిందకి స్క్రోల్ చేస్తే ఫార్మర్ కార్నర్ దగ్గర మనకి ఫార్మర్ సంబంధించిన కొన్ని సర్వీసులు ఉంటాయి. ఇక్కడ మనం నో యువర్ స్టేటస్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది. మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. కానీ మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియదు కాబట్టి నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సెర్చ్ బై మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ అంటే రెండు ఆప్షన్ ఉంటాయి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి గెట్ మొబైల్ మీద క్లిక్ చేయండి. పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ ఓటీపీ వెళ్తుంది. లేదంటే ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కనిపిస్తున్న క్యాప్చా కూడా ఎంటర్ చేసి గెట్ మొబైల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్ క్యాప్చా కూడా ఎంటర్ చేసి గెట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓటీపీ హ్యాస్ సెంట్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ని నోట్ చేసుకోండి. నోట్ చేసిన తర్వాత బ్యాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్ పేజ్ కి వస్తాము. ఇక్కడ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర మనం ఏదైతే ఇందాక నోట్ చేసుకున్నామో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ హాస్ బిన్ సెంట్ ఏ మొబైల్ నెంబర్ అని మీ ఏ మొబైల్ కి అయితే ఓటీపీ వెళ్తుందో ఆ మొబైల్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్ కనిపిస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫార్మర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎలిజిబిలిటీ స్టేటస్ అండ్ లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, తర్వాత నేమ్ ఆఫ్ ఫార్మర్, తర్వాత అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ అనే డీటెయిల్స్ కనిపిస్తాయి. తర్వాత ఎలిజిబిలిటీ స్టేటస్ దగ్గర మనకి ల్యాండ్ సీడింగ్ ఎస్ఆర్ నో, ఈకేవైసీ ఎస్ఆర్ నో, ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ ఎస్ఆర్ నో కనిపిస్తుంది. సో ఇక్కడ ఎస్ అని గ్రీన్ టిక్ మార్క్ తో ఉన్న వాళ్ళకి మాత్రమే పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ పడుతుంది. ఇక్కడ ల్యాండ్ సీడింగ్ గానీ లేదా ఈకేవైసీ గానీ లేదా ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ ఏదైనా నో ఉంటే దాన్ని మనం క్లియర్ చేయించుకోవాలి. ఇక్కడ ల్యాండ్ సీడింగ్ పెండింగ్ ఉంటే మీ పట్టాదార్ పాస్బుక్, ఆధార్ సీడింగ్ అప్లికేషన్ పెట్టి ఎంఆర్ ఆఫీస్ లో ఇవ్వండి, అక్కడ చేస్తారు. ఒకవేళ మీ ఈకేవైసీ పెండింగ్ ఉంటే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ కి వెళ్ళి ఈకేవైసీ పెట్టి అప్డేట్ చేసుకోండి. ఒకవేళ ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ పెండింగ్ ఉంటే వాళ్ళు మీ బ్యాంక్ వెళ్ళి ఆధార్ ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయండి అంటే చేస్తారు. సో ఈ విధంగా ల్యాండ్ సీడింగ్, ఈకేవైసీ, ఆధార్ అకౌంట్ సీడింగ్ కంప్లీట్ చేసుకోండి ఏదైనా పెండింగ్ ఉంటే. లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ దగ్గర మనకి ఎన్ని ఇన్స్టాల్మెంట్లు పడ్డాయో కనిపిస్తుంది. అంటే పేమెంట్ స్టేటస్, ఎన్ని ఇన్స్టాల్మెంట్ పేమెంట్ మనకి క్రెడిట్ అయింది, తర్వాత ఏ బ్యాంక్ లో క్రెడిట్ అయింది, ఏ అకౌంట్ లో క్రెడిట్ అయింది, ఏ డేట్ లో మనకి క్రెడిట్ అయింది, డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఎన్ని ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పడిందో మొత్తం చెక్ చేసుకోవచ్చు. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎలిజిబిలిటీ స్టేటస్, లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటాను. పిఎం కిసాన్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మన ఛానల్లో వీడియోస్ పెట్టగానే మీకు త్వరగా అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ.